కోటంరాజు వెంకటేశ్వర శర్మ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. కోటంరాజు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతా అంశానికి సంబంధించి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఏ అంశాలు ఉన్నాయి? సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు జగన్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారండి. తన భద్రతను గతంలో 139 మంది ఉండేవాళ్ళు, వాటిని జూన్ 4వ తారీఖున 2024లో 58 మంది కుదించారు అని చెప్పి పిటిషన్ లో పేర్కొంటూ, ఆ కుదించే ముందర కనీసం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద న్యాయ సూత్రాల కింద వారికి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు, చేయలేదు. ఎటువంటిది కూడా లేకుండా ఏకపక్షంగా వాటిని తీసేశారు, చెందారు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి. దాంతో పాటుగా వారికి గతంలో కౌంటర్ అసాల్ట్ టీమ్ అని క్యాట్ టీం ఉండేదండి. ఆ క్యాట్ టీమ్ తీసేశారు. అది చాలా అవసరం అండి. వారి మీద ఆల్రెడీ 2 సార్లు దాడులు జరిగినాయి కాబట్టి అట్లాంటి నిష్ణాతులైన టీం ఉంటే బాగుంటుందని కూడా కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఆ మొత్తం 18 మంది సెక్యూరిటీ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళని కూడా ఏకపక్షంగా తొలగించారు అని చెప్పారు. గతంలో 2 అడిషనల్ ఎస్పీలు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉండేవాళ్ళని, వాళ్ళని కూడా తొలగించేసి ఇప్పుడు కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తినే ఇప్పుడు ఇచ్చారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఇచ్చారో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏసీ రావట్లేదు. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమయంలో డోర్ ఓపెన్ అవ్వట్లేదు, దిగి బయటికి రావడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక పాత డొక్కు కారు ఇచ్చారు. దాంట్లో ఏదైనా లోపం వచ్చి ఆగిందంటే డోర్ కూడా ఓపెన్ కాదు. అదే సార్, అట్లాంటి కారు ఇచ్చారు అని చెప్పి కోర్టుకు తెలియజేయడం జరిగింది. తన సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తన ఖర్చుతో తాను పెట్టుకుని వెళ్తాను, దానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే మీ సొంత కారులో బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తానికి వీల్లేదు అని చెప్పేసి పోలీసులు అన్నారు. అది కూడా వాళ్ళు చెప్పుంటారేమో, అంటే జరిగిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆగితే 10 మంది కలిసి తోసారు అనుకోండి, నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది కదా అని అంటారేమో. ప్రమాణ పూర్తిగా ఇచ్చారు కాబట్టి అఫిడవిట్ రూపంలో ప్రమాణ పూర్తిగా కోర్టుకి తెలియజేశారండి జగన్ గారు. అంటే వాస్తవం కాకపోతే తెలియజేయలేరు కదండి కోర్టుకి. ఇట్లాగా పోలీసులు నా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా వద్దంటున్నారు అని చెప్పేసి ఇదే విషయం మీద జూన్ 7, 2024 ప్రధానమంత్రి గారు కూడా తెలిపాము, చేశాము. అయినా సరే జెడ్ సెక్యూరిటీ దాని గురించి కానీ ఎటువంటి స్పందన రాలేదని. సార్, ఈ రకంగా జరుగుతుంది సార్. ఎక్కడన్నా రివ్యూ చేయకుండా భద్రతా అంశంలో ఆయన పైన హత్యాయత్నాలు 2 సార్లు జరిగిన తరువాత ఆయన పైన ఇట్లాంటివి జరగబోతాయి అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి రివ్యూ లేకుండా ఈ రకంగా సెక్యూరిటీని తొలగిస్తారా ఎక్కడైనా? అందులో నిన్న మొన్న కూడా వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు జరిగినాయి అంటున్నారు. అట్లా రివ్యూ లేకుండా, ఏమీ లేకుండా, న్యాయ సూత్రాలకి విరుద్ధంగా అట్లా తీయడానికి వీలు లేదండి. గతంలో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి ఇట్లానే తీసేసి హైకోర్టు మళ్ళీ సెక్యూరిటీని కొనసాగించమని చెప్పారు. అదే జగన్ గారు కూడా ఇప్పుడు వెళ్ళారు, చేశారు. అందరూ అనుకుంటున్నట్టుగా 1000 మంది కాదు ఉన్నది, 58 మంది ఉన్నారు. గతంలో వచ్చి 158 మంది ఉన్నారని చెప్పారు. జెడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జామర్లు ఏవైతే ఉన్నాయో ఆ జామర్లను కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆ జామర్లు కూడా లేవు అని చెప్పారు. సో మాక్సిమం బాగా కృషి చేస్తున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని కలిగే విధంగా అక్కడ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏ రకమైనగా ఆయన పైన దాడి చేయొచ్చు అనే వాతావరణాన్ని కల్పిస్తున్నారన్నమాట ప్రభుత్వం. ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ రూపంలో కోర్టు కూడా తెలియజేశారండి. స్పీకర్, సాక్షాత్ స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ ఇంకా చావలేదని, చచ్చేదాకా కొట్టాలన్న మాటలు అందరికీ తెలుసు, ఆన్లైన్ మీడియాలో ఉన్నాయని చెప్పి కూడా కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారి అంశాలు ఏమి లేవా? ఆయన అయితే గాజు గ్లాస్ తో పొడవండి, సీసం పోసి సమాధి చేయండి, రాళ్లతో కొట్టండి, ఇవన్నీ కూడా ఆయన కూడా చెప్పారు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదండి. గతంలో జరిగిన 2 దాడుల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా అవి కూడా కోర్టుకు చూపించేలా చూడండి సార్. మన జగన్మోహన్ రెడ్డి గారి తరపున కొంత న్యాయ వ్యవస్థ ఆయన వైపు పనిచేసేటటువంటి బృందంలో, ఆ టీంలో వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ కూడా చూపించాలి. గతంలో వారు ప్రతిపక్ష నేతగా ఈయన మీద చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రత తొలగింపు, మీలాంటి న్యాయ నిపుణులు ఇవ్వాల్సిన సలహా ఇది. ఇవి కూడా కోర్టు ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అండి. హైకోర్టు దృష్టికి ఇంకో ముఖ్యమైన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి పిటిషన్ ద్వారా తీసుకెళ్లారండి. మీరు ఏదైతే చెప్పారో ఆ టీం వారికి, మా టీంలో వాళ్ళందరికీ కూడా హైకోర్టులో సూచన చేయడం జరుగుతుందండి. జీవి సుబ్బారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ప్రకారం కూడా గతంలో ఇట్లానే వారికి భద్రత తీసేస్తే ఒక భద్రత
ప్రమాణాలని చెప్తూ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చిందండి. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పి కూడా ఆ తీర్పులోని అంశాలన్నింటినీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. అట్లానే జీఓఆర్టీ నెంబర్ 655 13/3/1997 రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయాత్మకమైన వైఖరిని తీసుకొచ్చిందండి. ఇట్లాంటివన్నీ ఉండకూడదు, చేయకూడదని. దాన్ని కూడా పూర్తిగా వైలేట్ చేసి ఉల్లంఘించి తన సెక్యూరిటీని తీసేసి గతంలో జరిగిన దాడులు వాటికి 63B ఇప్పుడు ఉన్న దాని ప్రకారం సర్టిఫికేట్ కూడా జత చేసి ఫోటోలతో సహా పెట్టారండి. మొత్తం కూడా ఇది కేవలము రాజకీయ దురుద్దేశంతో తనని అంతమొందించడానికి మాత్రమే ఇట్లా సెక్యూరిటీ తీసేశారు అని చెప్పి కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. న్యాయ నిపుణులకి నా వైపు నుండి అది కూడా డెఫినెట్ గా తీసుకోండి సార్. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తరువాత వెంటనే తొలగిస్తున్నటువంటి భద్రత, ఈ రెండింటికి లింక్ ఉన్నది అన్నది కోర్టు దృష్టికి మీరు తీసుకెళ్లాలి. కోర్టులో ఏం న్యాయం జరుగుతుందని మనం చెప్పలేములేండి, కొంచెం కష్టమే. అందరూ కోరుకున్న న్యాయం రావాలంటే, ఎందుకంటే వాళ్ళు న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు కాబట్టి తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మనకుంది. ఇది మోడస్ ఆఫ్ ఆపరెంట్ ఏమో అని కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వరకు కూడా జూన్ 4, 2024 వరకు కూడా గతంలో ఏదైతే సెక్యూరిటీ ఉందో జూన్ 4, 2024 ముందు వరకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించాలని ఇంటీరియర్ పిటిషన్ కూడా కోర్టు వారిని కోరటం జరిగిందండి. నాకు తెలిసి రేపు వస్తుందేమో, ఇది బెంచ్కి వస్తే తత్వరమే కోర్టు వారు వారికి సెక్యూరిటీ పునరుద్ధరిస్తారని చెప్పి న్యాయ సూత్రాల ప్రకారం నేను భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ సార్ వెంకటేష్ శర్మ గారు.